హాయ్ అండి. చాలామంది అన్న ఫ్యాట్ లాస్కి మంచి వర్కౌట్లు చెప్పనా, వెయిట్ గెయిన్కి మంచి వర్కౌట్లు చెప్పనా, ఎన్ని సెట్లు చేయాలి, ఎన్ని రిపిటేషన్స్ చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు. తమ్ముడు, నువ్వు ఫ్యాట్ లాస్కి చేస్తున్నా వెయిట్ లాస్కి చేస్తున్నావో నీ బాడీకి అయితే తెలియదు. ఎందుకంటే నీ బాడీకి ఎప్పుడైతే తెలిసిద్దో నువ్వు ఇచ్చే డైట్ మీద బ్యాలెన్స్ అనేది తెలుస్తుంది. అప్పటి వరకు నువ్వు ఫ్యాట్ లాస్ చేస్తున్నా వెయిట్ లాస్ చేస్తున్నా వెయిట్ గెయిన్ చేస్తున్నా నీ బాడీకి అయితే తెలియదు. ఇది మటుకి కన్ఫామ్గా ఫస్ట్ విషయం నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఫ్యాట్ లాస్ చేయాలి అనుకుంటే క్యాలరీ డెఫిసిట్లోకి రావాలి. అదే వెయిట్ గెయిన్ చేయాలనుకుంటే ఒక మీల్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయాలి. అంటే ఒక మీల్లోకి 400 నుంచి 500 క్యాలరీస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అందులో ప్రోటీన్ ఇంటేక్ తీసుకుంటారా, లో ప్రోటీన్ తీసుకుంటారా, హై ప్రోటీన్ తీసుకుంటారా, ఫైబర్ తీసుకుంటారా, సాల్బుల్ ఫైబర్ తీసుకుంటారా, ఇన్సాల్బుల్ ఫైబర్ తీసుకుంటారా, హెల్దీ ఫ్యాట్స్ తీసుకుంటారా అనేది మీ బాడీ మీద డిపెండ్స్ అయ్యి ఉంటుంది. అది కూడా మీ వెయిట్ మీద క్యాలిక్యులేట్ చేసుకొని ప్రెసెంట్ వెయిట్ ఎంతైతే ఉన్నారో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మెయింటెనెన్స్ క్యాలరీస్ కూడా ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ క్యాలరీస్కి మీరు వెయిట్ గెయిన్ అయితే లాస్ట్ ఫైనల్గా నేను చెప్పేది అంటే 300 నుంచి 500 క్యాలరీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. అదే ఫ్యాట్ లాస్లోకి రావాలి అంటే 300 నుంచి 400 కానీ 500 క్యాలరీస్ కానీ డెఫిసిట్లోకి రండి. మీ బాడీకి అయితే తెలియదు మీరు వెయిట్ గెయిన్ చేస్తున్నారా వెయిట్ లాస్ చేస్తున్నారా అనేది. అది ప్రాపర్గా మీరు చేసే డైట్ మీద బ్యాలెన్స్ అయ్యి ఉంటుంది. థ్యాంక్ యూ. నరేష్ ఫిట్నెస్ ట్రైనర్, విజయవాడ.